పిల్లలతో అంత ఈజీ కాదండి. మొన్నే కన్ను బాలేదని హాస్పిటల్ చుట్టూ తిరిగాం కదా, మళ్ళీ ఇప్పుడు కాలు బాలేదు. తమ్ముడు పెళ్లిలో ఆడుకుంటా పడింది, పెద్ద దెబ్బేం తగలలేదు కదా అని చెప్పేసి పొద్దున్నే రెడీ చేసి స్కూల్ కి పంపించేశాను. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి కాలు కొంచెం లైట్ గా వాసింది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము. డాక్టర్ ఎక్స్రే తీపిచ్చి కట్టు కట్టి ఒక వారం రోజులు కదలకుండా ఉండాలి అని చెప్పారు. పెద్ద నొప్పి అని ఏం అనట్లేదు, అసలు ఏడవట్లేదు, చక్కగా ఆడుకుంటుంది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి కట్టు వేయించుకొని వచ్చాము. చైత్ర కాలుకి కట్టు కట్టించుకొని ఇంటికి వచ్చేసరికి చిద్వికి రాఖీ కట్టడానికి వాళ్ళ అక్కోళ్ళు వచ్చారు. నిన్నటి వీడియోలో సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా మీకు అని అడిగితే మా ఆయనకి ఒక అన్న ఉన్నాడు అని చెప్పాను కదా, ఆ అన్న వాళ్ళ పిల్లలే వీళ్ళిద్దరు అండి. పెద్దమ్మాయి యశస్వి, చిన్నమ్మాయి లిఖిత. చైత్ర ఇంతకు ముందే రాఖీ కట్టింది కానీ నేను ఈ హడావిడిలో వీడియో అయితే ఏం తీయలేదు. చాలా సింపుల్ గా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఈయనే అండి మా బావ. వీళ్ళందరికీ కొంచెం సిగ్గెక్కువలండి, అందుకనే తలకాయలు ఉంచుకొని కూర్చుంటారు. ఇవాళకి ఇంతే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.